వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజాస్వామ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ప్రతినిధులు ఆకుమల రహీం అధ్యక్షతన సభ్యులు కలిసి గ్రామ సభలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను క్షుణ్ణంగా విని మానవతా దృక్పథంతో సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. నాణ్యతగా పరిష్కరించకపోవడం వల్లే జిల్లా కలెక్టర్ లాగిన్లో రీఓపెన్ అవుతున్నాయని, గడువులోగా సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పూర్తి స్థాయి వివరణలను ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 2673 ప్రజా సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 248 మంది అర్జీదారులు తమ సమస్యలను పరిష్కార నిమిత్తం జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ గారికి జనవరి నెలలో జరగబో గ్రామ సభల విషయంపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారము జీవో నెంబరు 791 ప్రకారము ప్రతి సంవత్సరము గ్రామ సభలు కనీసం 4 సార్లు తప్పనిసరిగా జరపాలని జీవోలో ఉన్నది, చట్టంలో ఉన్నది. మరి గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత గురించి, గ్రామ సభల యొక్క విలువల గురించి ప్రజలకు తెలియజేసి అవగాహన చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ సభల విషయంలో ప్రజలకు అవగాహన పరుస్తూ, చైతన్యపరుస్తూ మనం పనిచేస్తూ ఉన్నాము. కావున ఈ గ్రామ సభలలో గతంలో జరిగిన గ్రామ సభలలో ఒకే రోజు అన్ని గ్రామాలలో గ్రామ సభ నిర్వహించేటట్లు వీళ్ళు షెడ్యూల్ను తయారు చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు డిపిఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి ఇవ్వడం జరిగింది. ఒకే రోజు అన్ని గ్రామాలలో అన్ని అధికారులు సమావేశానికి హాజరు కావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి జనవరి 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగాలని చట్టంలో ఉంది. కాబట్టి ప్రతి గ్రామ సభలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి అధికారి కూడా హాజరయ్యి ఆ అధికారికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వినతులు కావచ్చు, ఆ గ్రామ సభలో పరిష్కారం చేయాలనేది గ్రామ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ దిశగా పూర్తి స్థాయిలో గ్రామ సభలు జరగడం లేదనేదే మా ఆవేదన. కాబట్టి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వారా జిల్లా అధికారులను మేము వినతి ఏమంటే పకడ్బందీగా గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేసి దండోర వేయించి వివిధ ప్రధాన కూడళ్లలో నోటీసు బోర్డులను అంటించి ఆ గ్రామంలో ఉన్న వివిధ ప్రజా సంఘాలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, పొదుపు సంఘాలను కావచ్చు, అందరికీ ఆ గ్రామ సెక్రటరీ వారికి ఆహ్వానం పంపి ఆ గ్రామ సభలో హాజరయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఆ గ్రామ సెక్రటరీ మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా అధికారులను కోరడం జరిగింది. భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ లీగల్ ఎయిడ్ సర్వీస్ సొసైటీ సంయుక్త నిర్వహణలో ఆదివారం రాత్రి స్థానిక మధుమని నర్సింహం సమావేశ భవనంలో సైబర్ నేరాలు, జాగ్రత్తలు, సైబర్ చట్టాలు, వైద్య నిర్లక్ష్యం ఆరోపణలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్న అంశాలపై వైద్యులు, న్యాయవాదులు, పోలీస్ శాఖ కలిసి సదస్సు నిర్వహించడం జరిగింది. నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన లీగల్ ఎయిడ్ సొసైటీ సర్వీస్ అధ్యక్షులు రందీప్ కుమార్ రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది అజయ్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల సైబర్ క్రైమ్ పోలీస్ అధికారి మారుతి శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రులపై, వైద్యులపై రోగి బంధువులు దాడి చేసిన సందర్భాలలో చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, వైద్యులు రోగులకు తమ వంతు సేవలు నిరంతరం అందించాలని కోరారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది చెల్లా అజయ్ కుమార్ మాట్లాడుతూ రోగి సంక్షేమం దృష్ట్యా వైద్యపరమైన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా తమ శక్తి సామర్థ్యాల మేరకు వైద్యం అందించినప్పటికీ తగిన ఫలితాలు రానప్పుడు వైద్యులపై ఎటువంటి నిర్లక్ష్య ఆరోపణలు న్యాయస్థానాలలో నిలబడవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వైద్యుల రక్షణ చట్టాన్ని బలోపేతం చేయాలని, వైద్య నిర్లక్ష్య ఆరోపణలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందినప్పుడు
సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలకు అనుగుణంగా అనుసరించాల్సిన నిర్దిష్ట విధి విధానాలు రూపొందించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ మహిళా వైద్య విభాగ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల కార్యదర్శి డాక్టర్ ఫనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వసుధ, లీగల్ ఎయిడ్ సర్వీస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రందీప్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు మనోజ్, కార్యదర్శి భరత్, సంయుక్త కార్యదర్శి హిమబిందు, కోశాధికారి ప్రసాద్, అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టైం లేదు, 24/7 అండ్ 365 days. మా డాక్టర్లను కూడా అలాగే పనిచేస్తున్నాం. ఇకపోతే మీరు సమాజంలో ఉన్న అన్యాయాన్ని, అవినీతిని ఆర్ ఇటువంటి కార్యకలాపాలను రూపుమాపుతున్నారు. మేము దేహంలో ఉన్న జబ్బుని, వ్యాధిని రూపుమాపుతున్నాం. కాబట్టి నా దృష్టిలో పోలీసులు, వైద్యులు మీరు సమాజానికి సేవ చేసినట్టుగా మేము దేహానికి వచ్చే వ్యాధులకు చేస్తున్నాం. ఈ చిన్న సందేశంతో అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో మొదటి స్పీచ్ నేను ముగిస్తున్నాను. సమాజంలో డిసిప్లిన్ నేర్పిస్తారు. అడ్వకేట్స్ ఏం చేస్తారంటే సోషల్ ఇంజనీర్స్, అడ్వకేట్స్ ఆఫ్ ది సోషల్ ఇంజనీర్స్ ఆఫ్ ది సొసైటీ. ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఇంజనీరింగ్ ఎక్కడెక్కడ ఏ కన్స్ట్రక్షన్ ఉండాలా, చట్టం ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా ఉండాలా, మన ప్రొసీజర్ నేర్పిస్తారు అన్నమాట. ప్రొసీజర్ వాడితే ప్రొసీజర్ నేర్పిస్తారు అన్నమాట. ఈ మూడింటి కలయిక అనేది ఇప్పుడు ఈ సందర్భం ఏదైతే ఉందో చాలా అపూర్వమైన సందర్భం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాయర్ ఇంపార్టెంట్ సొసైటీకి, పోలీసు ఇంపార్టెంట్ సొసైటీకి, అట్ ద సేమ్ టైం డాక్టర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. వాళ్ళు బాడీకి శుద్ధి చేస్తారు, వీళ్ళు సమాజానికి శుద్ధి చేస్తారు, పోలీసులు సమాజానికి డిసిప్లిన్ నేర్పుతారు. ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ముగ్గురు కలిసినప్పుడు మాత్రమే సొసైటీని, మనందరం కలిసి చేసేదే సొసైటీని శుద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కటి సొసైటీని బాగు చేయాలనే ప్రయత్నమే చేస్తాం. దాంట్లో భాగంగానే మా టీం తరఫున లీగల్ ఎయిడ్ సర్వీస్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2022లో లీగల్ ఎయిడ్ సర్వీస్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేయడం. మా మోటివ్ వచ్చేసి మెయిన్ ఎయిడ్, అడ్వైజ్, యాక్షన్. దీస్ ఆర్ 3 pillars ఆఫ్ ది అవర్ సొసైటీ. ఆ సొసైటీ గురించి క్లియర్ గా ఇది మా కన్క్లూజన్. ఇంకా ఫర్దర్ గా ఐఎంఈ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కొంచెం సహకరిస్తే ఇంకా ఫర్దర్ గా కమ్యూనికేట్ చేసుకుంటా ఇంకా మంచి స్టెప్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచి కండక్ట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎలాబొరేట్ గా చట్టంలో డాక్టర్లకు రక్షణ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, అలాగే 304A కింద ఏ విధంగా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, అలాగే ప్రొటెక్షన్ ఇస్తున్న 88 IPC 26 BNS యాక్ట్స్, వీటన్నిటి మీద క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. మనకు తెలుసు అన్ని ప్రొఫెషన్ల కన్నా అత్యుత్తమైనది డాక్టర్ వృత్తి. అత్యంత విలువైనది ఏమైనా ఉండాలంటే మనిషికి కోహినూర్ వజ్రమో, అమెరికన్ ప్రెసిడెంట్ పోస్టో ఇవన్నీ కాదు, ఒక ప్రాణం. దాన్ని ఎవరు ఇంతవరకు ఆ పోయిన ప్రాణాన్ని నిలబెట్టడం లేదు. ఆ ప్రాణం పోకుండా నిలబెట్టగలుగుతున్న ఏకైక వృత్తిలో ఎవరైనా ఉన్నారంటే అది వైద్యులు మాత్రమే. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న డాక్టర్లు ఈ మధ్య జరుగుతున్న ఈ సైబర్ ఫ్రైట్స్ లో కానీ, సైబర్ క్రైమ్స్ లో కానీ వాళ్ళు మోసపోతున్నాం. వాళ్ళ బిజీ లైఫ్ లో ఏదో విధంగా వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళు కూడా మోసపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా అలర్ట్ గా ఉండాలనే విషయం మీద మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దాని గురించి చెప్తారు. అలాగే మా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు మారుతిశేఖర్ గారు కూడా దాని మీద ఒక PPT అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే లీగల్ ఎయిడ్ సర్వీస్ తరఫున చల్లా జయకుమార్ గారు కూడా లీగల్ ప్రొవిజన్స్ చేసిన విషయం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. నంద్యాల చాలా జిల్లా అయిన తర్వాత చాలా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నది. డాక్టర్ ఫెసిలిటీస్ అన్ని మనకు అటు ఇటు పోకుండా హైదరాబాద్, కర్నూలు వెళ్లకుండానే A to Z ఇక్కడ అవైలబుల్ ఉండడం మనకు అందరికీ సంతోషదాయకము. మేము డాక్టర్లని వాళ్ళకి అంటుంటారు ఏదైనా కేసులు కడుతున్నారనేసి. ఆ టైంలో మీకు కూడా తెలిసి ఉంటుంది సిచ్యువేషన్, పోలీస్కి చాలా క్రిటికల్ ప్లేస్ లో ఉంటారు. ఒక ఏదైనా ఒక డెత్ జరిగిపోతుంది, అది డాక్టర్ నెగ్లిజెన్స్ లేదా మనకు తెలుసు. అయినప్పటికీ ఆ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ మనం చట్టము కేసు కట్టినాక ముందు అప్పటికి ఇన్వెస్టిగేషన్ కంపెనీ కాదు, వాళ్ళు నేరస్తులని కాదు. ఆ సిచ్యువేషన్ కొంచెం కామ్ అయ్యేదానికి ఆ సిచ్యువేషన్ పెట్టి మేము రియాక్ట్ కావాల్సి వస్తుంటుంది కొన్ని అనివార్య పరిస్థితుల్లో. అన్ని సేఫ్ సైడ్గా ఆలోచించి అంత మాత్రం మీరు ఎవరు కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. దానికి అన్ని విధాలుగా చట్టం ప్రొటెక్షన్ ఉంది. తర్వాత కూడా మేము లీగల్తో ఎక్స్పర్ట్తో ఒపీనియన్ తీసుకొని ఆ కేసులో లోతుపాతులు విశ్లేషించి దాని ముందే పరంగానే మేము ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్ళి ఎలాంటి మీకు పోలీస్ తరఫున ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీకు తెలియపరుస్తున్నాము. నంద్యాల పట్టణంలో నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి
కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నంది రైతు జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంది రైతు సమాఖ్య సలహాదారులు డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ సభ్యులతో కలిసి మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అలాగే భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ చరణ్ సింగ్ జీవిత విశేషాలను తెలియజేశారు. 1902 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నూర్పు అనే ప్రదేశంలో జన్మించారని తెలిపారు. యూపీ ముఖ్యమంత్రిగా 2 సార్లు నిర్వహించి రైతు బాంధవుడిగా రైతుల సంక్షేమం గురించి కృషి చేశారని చెప్పారు. జాతీయ రైతు నాయకుడిగా అనేక రైతుల సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో పొగాకు లైసెన్స్ రద్దు చేశారని గుర్తు చేశారు. వీరి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం చరణ్ సింగ్ కు భారతరత్న పురస్కారాన్ని అందించారని తెలిపారు. పివి నరసింహారావు నంద్యాల పార్లమెంట్ నుండి 4 లక్షలకు పైగా ఓట్లను సంపాదించి రికార్డును సృష్టించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా, అటు తరువాత దేశ ప్రధానిగా ఉన్నత పదవులను అలంకరించారని చెప్పారు. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వీరి హయాంలో నంద్యాల మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు, నంద్యాల రైల్వే లైన్ బ్రాడ్గేజ్గా మార్పు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కైలాసనాథ్ రెడ్డి, పుల్లారెడ్డి, ఓబులపతి, డాక్టర్ మాధవస్వామి, రఫీ, తూము శివారెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ చరణ్ సింగ్ 122వ జయంతి జరుపుతున్నాము. అదేవిధంగా పివి నరసింహారావు కూడా జయంతి జరుపుతున్నాము. మనము ముఖ్యంగా ఏంటంటే చరణ్ సింగ్ గారు రైతు నాయకులు, 5వ ప్రధానమంత్రిగా చేశారు. వారు వచ్చి రైతుల కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో పొగాకు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పోయేదానికి వచ్చి పర్మిట్ ఇచ్చినారు వారు. అదేవిధంగా రైతులకు కావాల్సింది సహకార సంఘంలో ఎన్నో సహకార సంస్థలు నిలబెట్టినారు. ముఖ్యంగా చెరుకు పండించే రైతులకు ఎక్కువ సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా పివి నరసింహారావు నంద్యాలలో వచ్చి మెంబర్గా ఎలక్ట్ అయ్యి ఆయన ప్రధానమంత్రి అయినారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు వచ్చి ఆయన నంద్యాలకు వచ్చి ఎన్నికైనారు. వారు నంద్యాలలో నరసింహ అనే ప్రత్యేక వంగడాన్ని వచ్చి విడుదల చేశారు. అది దేశ ప్రాశస్త్యం ఉంది. అదే కాకుండా సరళీకృత ఆర్థిక విధానం తెచ్చి దేశ సంపదను బాగా పెంచారు. ఆయన సహజంగా మంచి కవి, బహుభాష ప్రవీణుడు, ఏ భాష అయినా మాట్లాడగలడు, మృదు స్వభావం కలవాడు. ప్రపంచంలో వచ్చి ఆయనకు మంచి పేరు వచ్చింది. అదేవిధంగా పంజాబ్ అక్కడంతా అల్లర్లు ఉంటే పంజాబ్ కానీ కాశ్మీర్ కానీ అల్లర్లన్నీ అణిచివేసి దేశంలో వచ్చి శాంతి నెలకొల్పడానికి వచ్చి ఎంతో కృషి చేశారు. అటువంటి వారు ఇక్కడ ప్రధానమంత్రి అయిన వెంటనే మీకు తెలిసే ఉంటుంది, నరసింహ ప్రతి విడుదలే కాకుండా మనకి వచ్చి త్రాగునీటి కొరకు వచ్చి ఈ ప్రాంతానికంతా మనకి వచ్చి చెరువు పెద్దగా చేసుకోవడానికి ఇచ్చారు. గోర్కల్ రిజర్వాయర్కి వచ్చి మనకు సహాయం చేశారు. రైల్వే లైన్ బ్రాడ్గేజ్ చేశారు. ఆయన బ్రాడ్గేజ్ చేయడం వల్ల మనం ఎంతో మినరల్ సంపద వచ్చి ఇతర ప్రదేశాలకు పంపడానికి చాలా వీలైంది. అటువంటి నాయకుడిని వచ్చి మనమంతా స్మరించుకోవాలి అని చెప్పి కోరుతున్నాను. నంది రైతు సమాఖ్య ద్వారా ఒకరికి జయంతి, ఒకరికి వర్ధంతి. అంటే చౌదరి చరణ్ సింగ్ గారికి జయంతి, పివి నరసింహరావు గారికి వర్ధంతి. ఆనవాయితీగా ఈ నంది రైతు సమాఖ్య ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వర్తించు మన నంది రైతు సమాఖ్య మెంబర్లకు కూడా ఈ దీంట్లో పాలు పంచుకుంటూ వస్తున్నారు. ఈ రోజు మాజీ ప్రధాని భారత రత్న చరణ్ సింగ్ గారి జయంతి ఉత్సవాన్ని నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి చరణ్ సింగ్ గారు జాతీయ నాయకులు. మరి వారి పేరు మీద కేంద్ర ప్రభుత్వం వారు కిసాన్ దివస్గా దీన్ని నామకరణం చేసి ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం ఈ కిసాన్ దివస్గా నిర్వర్తిస్తున్నారు. అట్లాగే పివి నరసింహ గారు మన నంద్యాల పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై 4 లక్షల చిల్లర ఓట్లు సంపాదించి రికార్డు సృష్టించినటువంటి నాయకుడు. మరి ఆయన సేవలు మరవలేము. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను మన కేంద్రంలో అనేక పదవులు అలంకరించినటువంటి మేధావి. ప్రధానమంత్రులను స్మరించుకోవడం అనేది నంద్యాల పౌరులుగా మేము ఎంతో గౌరవిస్తున్నాం.
నంద్యాల పట్టణం సంజీవనగర్లోని జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రామానుజం జయంతి మరియు జాతీయ గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణితంలో రామానుజం చేసిన నూతన ఆవిష్కరణలు, అలాగే గణిత శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, జీవితంలో గణితం యొక్క ప్రాధాన్యతను పాఠశాల కరెస్పాండెంట్ ఇందు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గణితానికి సంబంధించిన యాక్టివిటీస్ ను తెలియజేశారు. Maths is like a man without a backbone. మన చూతులేండి నాకు ఆన్సర్ చేయండి. నో కాబట్టి ప్రతి మనిషి ఏ సబ్జెక్ట్ నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ design fun with numbers, present puzzles, magic squares and tricks. Standard. Today we are celebrating mathematics. Thank you. Mathematics in astronomy and rocket science. Fun with numbers, puzzles, magic squares and tricks. History number 0. Nature and the environment. Natural patterns. Honeycombs, flowers. ఈరోజు మన జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్స్ డే జరుపుకుంటున్నాము. ఇది శ్రీనివాస రామానుజన్ గారి స్మారకంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క స్కూల్లో అన్ని చోట్ల ఈ మ్యాథ్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ. ఈయన జీవితం గురించి మనము చాలా పాఠాలే నేర్చుకోవచ్చు. మనిషి ఎంతకాలం జీవించాడు అనేది ముఖ్యం కాదు, తన జీవిత గమనంలో తన జీవిత జర్నీలో ఎంత సాధించాడు అనేది చాలా ముఖ్యమైనదిగా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన పనులు అనేటివి ప్రతి ఒక్క ప్రజానికానికి గుర్తు ఉండాలి. అంటే ఎంతకాలం జీవించాడు అని కాదు, ఆయన చేసినటువంటి మంచి అయినా చెడైనా కూడా ప్రజలకు అలానే గుర్తుండిపోతుంది. శ్రీనివాస రామానుజం గారైతే ఆయన యొక్క జీవిత కాలము చాలా తక్కువ కాలంలోనే ఆయన తన యొక్క తనువు చాలించారు. చాలా తక్కువ అంటే చాలా చిన్న ఏజ్ లో ఆయన స్వర్గస్థులయ్యారు. కానీ ఆ బ్రతికిన ఆ కొన్ని రోజులలోనే ఇంత సంవత్సరంలోనే ఆయన చేసినటువంటి సేవలు మనము ఎప్పుడూ కూడా మర్చిపోలేం కూడా. టెక్నాలజీలో కూడా ఇప్పుడు మ్యాథ్స్ అనేది చాలా చాలా ఉపయోగం అయిపోతా ఉంది. అంటే నా దృష్టిలో పిల్లవాడికి ఏ సబ్జెక్ట్స్ అయినా సరే అర్థమైనా అర్థం కాకపోయినా ఏదో ఒక బై హార్ట్ చేసి రాసేస్తాడు. బట్ ద మ్యాథ్స్ ఇస్ ద ఓన్లీ ద సబ్జెక్ట్ విచ్ ద స్టూడెంట్ ఆర్ ద చైల్డ్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అక్కడ కాన్సెప్ట్ అర్థం కాంది మ్యాథ్స్ చేయటానికి రాదు. కాబట్టి మ్యాథ్స్ చెప్పే టీచర్స్ కైనా వినే పిల్లవాడికైనా ఆ అటెన్షన్ స్పాన్ అనేది చాలా ముఖ్యం. శ్రీ చైతన్య పాఠశాల చామకాల్వ బ్రాంచ్ నందు జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వ్యవసాయం యొక్క ప్రాధాన్యత మరియు చేసే విధానం, ప్రకృతి సేంద్రియ వ్యవసాయం గురించి రైతు కృష్ణారెడ్డి విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించారు. వివిధ రకాల దేశవాళీ వరి వంగడాలను చూపించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆర్ఐ కోటయ్య చౌదరి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక రంగానికి, దేశాభివృద్ధికి వ్యవసాయం వెన్నెముక వంటిదని, రైతును మనం గౌరవించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి, ఏవోలు శేఖర్, పెంచల్ రెడ్డి, డీన్లు ప్రసాద్, ఖలీల్, ఫిబి, ఇన్ఛార్జీలు జోష్న, ఇందిరా, రహీమున్నిసా, శోభ మరియు టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. కథ ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా.
పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను పట్టణంలోని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి మరియు మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని విద్యాసంస్థల డైరెక్టర్ మణిశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా భారతరత్న మాజీ ప్రధానులైన చరణ్ సింగ్ మరియు పివి నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి జీవిత విశేషాలను, దేశానికి చేసిన విశిష్ట సేవలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగువాడు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి మన దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా మన తెలుగువాడు అయినటువంటి పివి నరసింహారావు గారు 9వ ప్రధానిగా ఎన్నిక కావడము జరిగినది. అదేవిధంగా ఈయన మన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈయన జన్మించి మొదటి నుంచి చిన్న చిన్న పదవులు తీసుకుంటూ శాసనసభకు ఎన్నిక కావడము, రాష్ట్ర మంత్రిగానే కాకోకుండా, ముఖ్యమంత్రిగానే కాకోకుండా ప్రధానమంత్రిగా కూడా అంచెలంచెలుగా విన్న పదవులను అధిరోహించి చాలా మంచి చేసిన వ్యక్తిగా, అందులో మన నంద్యాలకు నుంచి ఎన్నికయ్యి ప్రధానమంత్రిగా కూడా ఎన్నికైనాడు. ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఆయనను ఒకసారి గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటున్నాం. ఇలాగనే ఉత్తరప్రదేశ్ నుంచి చరణ్ సింగ్ గారు రైతుల గురించి చాలా ఆలోచన భావంతో చాలా వరకు ఉపయోగపడి రైతులే వెన్నెముక దేశానికని ఆయన అహర్నిశలు రైతుల గురించి కష్టపడిన వ్యక్తి. అందులో 5వ ప్రధానమంత్రిగా కూడా మన భారతదేశానికి ఎన్నికైన చరణ్ సింగ్ గారిది కూడా ఈరోజు ఆయన జయంతి జరుపుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.